ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని మార్చి రాయమని చెప్తున్నారు. నా ఎథిక్స్కి సెట్ అవ్వదేది. ఏంటి సార్ ఎథిక్స్ అని? అంతా మంచి కోసమేగా. ఎవరి మంచికి? నేనది మార్చేస్తాను, కానీ అది నా ప్రొఫెషన్ని అఫెక్ట్ చేయకూడదు. మీకు ముందే చెప్తున్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా 100% రిస్క్ నేను తీసుకుంటాను. గ్యారంటీగా? ఖచ్చితంగా. ఏ సమస్య లేదు కదా? ఏ సమస్య రాదు. నీ బట్టలన్నీ బయట పెట్టా, ఇకపైన నువ్వు నాతో ఉండదు. లేదు మనో, అది నేను వయసు అయ్యే కొద్ది బుర్ర పాడైనట్టుంది. నువ్వు కావాలంటే చూడు, నీ కుటుంబమే లేకుండా చేస్తారు. అంతే, ఇకపైన నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇకపైన నీతో ఎక్కడికి రావట్లేదు, ఏది చూడటం లేదు. తర్వాత ఇంకో విషయం, ఇకపైన ఆకలవుతుందని కిచెన్ వైపు అసలు రాకు. నువ్వు బయటికి వెళ్తావో పస్తులుంటావో అదంతా నీ ఇష్టం. నిజమే చెబుతాడంట. ఈయన ముఖం చూడు, వయసు పోయే కాలంలో నా ప్రాణం తీస్తున్నాడు. జీను, ఏమైంది? సార్, సైబర్ సెల్ నుంచి కాల్ చేశారు. మనం డౌట్ పడ్డట్టు షాజన్ చనిపోయిన సమయంలో ఆ నలుగురు అదే టవర్ లొకేషన్లోనే ఉన్నారు. ఇక ఆలోచించద్దు, ఆ నలుగురిని అరెస్ట్ చేయి. ఓకే సార్. చాలా విషయాలు బయటపడ్డాయి. విషయం ఏంటంటే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ అడ్వకేట్ సార్జన్ హత్య కేసులో ఏఎస్పీ జేమ్స్ టీమే వాళ్ళని పట్టుకున్నారు. పోలీస్ ఎంక్వైరీ తర్వాత వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు వచ్చే మంగళవారం. చాలా తక్కువ టైంలో ఈ దోషుల్ని కనిపెట్టిన ఏఎస్పీ జేమ్స్ ని హోమ్ మినిస్టర్ ఇంకా డీజీపీ అభినందించారు.